ఇఫ్తార్ విందులకు మత సామరస్యతకు ప్రతీక అని పండుగను అందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని వినాయక హాస్పిటల్ చైర్మన్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్యా విఠల్ నాయక్ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణం వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా ముస్లిం సోదరులకు మరియు డాక్టర్లకు ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా హాస్పిటల్ చైర్మన్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వర్త్యా విఠల్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ రంజాన్ పండుగలో భాగంగా నిర్వహించే ఇఫ్తార్ విందులు మత సామరస్యతను చాటుతున్నాయన్నారు. పవిత్ర రంజాన్ పండుగను ముస్లిం సోదరులు సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఎండీ డాక్టర్ చందన్ నాయక్ మరియు డాక్టర్ రాజుతో పాటు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. विनायक हॉस्पिटल हमारे हॉस्पिटल के लिए इसके जो ओनर है हमारे कमाई साहब और उनके पार्टनर शंदुलाल साहब और उनकी सारी टीम, जिसमें हमारे मोहल्ले के बड़े बुजुर्ग हजरात जैसा कि जानी भाई रहने दो, अपने दुबई बाबा रहने दो और सारे हजरात हर कोई और यहाँ की पूरी डॉक्टरों की टीम सब मिलकर इसका मैसेज यही है कि विठल नायक साहब कभी भी कौन सा भी कास्ट को हमेशा हम एक साथ देखते यहाँ खुले जब भी सबको उसी तरीके से इंतजाम में रखे थे और ये बोलते रहे हमारी मुस्लिम बस्ती है, उसी के हिसाब से यहाँ पे इफ्तार का भी इंतजाम रखे। मैं आपका शुक्रिया अदा करता हूँ कि इतने अच्छे हॉस्पिटल में इतना अच्छा इफ्तार अरेंज करे। शुक्रिया विठल नायक साहब। తాండూరు పట్టణంలో వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తాండూరు మన రంజాన్ సందర్భంగా మైనారిటీ సోదరులకు మరొక హాస్పిటల్ తరఫు నుంచి విస్తరించు ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి నాతో పాటు
నా పార్ట్నర్స్ అయిన డాక్టర్ చంద్రరావు గారు, అదేవిధంగా మరి మా డాక్టర్ రాజనాయక్ గారు, మా బిల్డింగ్ ఇంజనీరు ముక్తార్ సార్, మా తమ్ముడు ఇందర్ బాబా, రజాక్ భాయ్ అందరూ కూడా ఈరోజు రంజాన్ చివరి శుక్రవారం అంటే చాలా మంచి రోజు. దాదాపుగా 41 రోజు మరి రంజాన్ మాసంలో కూడా దీక్ష చేసుకుంటూ ప్రతి ముస్లిం సోదరులు అందరూ కూడా భగవంతుడికి ప్రార్థించు ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా సుఖ సంతోషంతో జీవనం గడపాలి. దాంతోపాటు ఆరోగ్యం కూడా మనమందరం ఉండాలి. మరి అందరూ కూడా ముందుగా తాండూరు పట్టణంలో కూడా మా యొక్క వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తరఫు నుంచి ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను.